మకా మాటలు వింటుంటే కార్తిక్ గారికి అక్క పట్ల ఇష్టం మొదలైనట్టు అనిపిస్తోంది. అదెంతవరకు నిజమో మీరే తెలుసుకుని వాళ్ళ విషయంలో ఒక నిర్ణయానికి రావాలి. సరే, నేను చూసుకుంటాను. అన్నయ్య తీసుకోండి. థ్యాంక్స్ ఎల్లి. ఈ మా గంగాడి దెయ్యంగాని పట్టిందేట అలా చేతులు తెరుసుపులు వస్తున్నాడు. ఏంటో అన్నయ్య, ఎప్పుడు చూసినా ఈ మధ్య టెన్షన్ పడుతూనే ఉన్నాడు. ఆ ట్యాంక్స్ రేట నాకు తెలుసులే ప్రమిల్సేలే, నువ్వు రిలాక్స్ అయిపో. ఒరే మగ్గమా, ఒరే మగ్గం ఒపీనియన్. రుద్రబాబు గారు ఎక్కడండి? గంగతో మాట్లాడుతున్నారండి. మాట్లాడుతున్నారా పోట్లాడుతున్నారా? ఎందుకంటే వాళ్ళెప్పుడు స్కూల్ పిల్లల్లాగా ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకుంటూనే ఉంటారు. భలే పేరు కదండి. లైఫ్ పార్ట్నర్స్ అలా ఉంటేనే లైఫ్ అస్సలు బోర్ కొట్టదు. అవును. ఏంటి మా మీద జోకులు వేసుకుంటున్నారా? అయ్యో అదేం లేదు సార్, మీ పేరు సరదాగా ఉంటుందని మాట్లాడుకుంటున్నాం సార్. నీకు కూడా పెళ్ళైతే భర్తలు పడే బాధలేంటో నీకు కూడా తెలుస్తాయి. ఇంతకీ ఇలా బ్యాచిలర్గానే ఉంటూ చేతులు కాల్చుకుంటావా, లేక పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడివి అవుతావా? ఇది వరకెప్పుడు పెళ్లి గురించి ఆలోచించలేదు సార్. ఈ మధ్య నాకు ఒక తోడుంటే బాగుంటుందనిపిస్తుంది. అయితే నీకొక మంచి అమ్మాయిని చూస్తాను. అక్కర్లేదు సార్. ఏ, ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నావా? అబ్బే అదేం లేదండి. ఎవరైనా ఉంటే చెప్పండి కార్తిక్ గారు, మా బావగారు వెళ్ళి మాట్లాడతారు. మా సార్ కూడా చాలా మంచి అమ్మాయినే వెతికి పెడతారులేండి. అవును కార్తిక్, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. తను చాలా మంచిది, వెరీ సాఫ్ట్. పెద్దవాళ్ళంటే గౌరవం, సహనం కూడా ఎక్కువే. తను ఎంత బాధనైనా భరిస్తుంది, కానీ కుటుంబంలో సంతోషాలు తీసుకురావాలని ఆలోచిస్తూ ఉంటుంది. తన కన్నీటిని కనపడనివ్వదు, నవ్వుతోనే బాధను దాచేస్తుంది. ఇక కోపం అంటావా? అస్సలే రాదు. పొరపాటున కోపంతో ఒక మాట అన్నా కూడా తనే ఫస్ట్ వచ్చి సారీ చెప్తుంది. నువ్వేం చెప్పకపోయినా నిన్ను అర్థం చేసుకుంటుంది. నీకు అన్ని విధాలా మంచి భాగస్వామి అవుతుంది. నేను ఇష్టపడ్డ అమ్మాయిలో కూడా మీరు చెప్పిన లక్షణాలన్నీ ఉన్నాయి సార్. అంటే మీరెవరినో ప్రేమిస్తున్నారన్నమాట. మరి మీ ప్రేమని తనతో చెప్పారా? లేదు, మంచి సమయం సందర్భం రావాలి కదా. తనెవరో ఏం చేస్తుంటారో పోనీ తెలుసుకోవచ్చా? ఆల్మోస్ట్ సేమ్ ప్రొఫెషన్ సార్. తను మీతో ఫ్రెండ్షిప్ చేస్తుందా? అంటే కొంచెమైనా దగ్గరైందా, లేక దూరం నుంచే చూసి వన్ సైడ్ లవింగ్ చేస్తున్నారా? లేదండి, తనకి దగ్గరగానే ఉంటున్నాను. కార్తిక్, నీ మాటల్లో నిజాయితీ, తన పట్ల ప్రేమ క్లియర్గా తెలుస్తుంది. నీ ప్రేమ డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ప్రేమించడం గొప్ప కాదు, ప్రేమని తెలియచేయటం, ఆ ప్రేమని దక్కించుకోవడం గొప్ప. మీరు కూడా మీ ప్రేమని దక్కించుకోండి. వెళ్ళొస్తామక్కా. ఓకే, బాయ్. బాయ్ సార్. అయ్యయ్యో,
ఏకంగా సార్ ముందే ఓపెన్ అయిపోయాడే. టెన్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? సార్కి డౌట్ వస్తుందేమో. ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఓర్ మాకం ఏట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నా ఇచ్చుకోగాని కలిసి పిచ్చుకోకలా పేవుతుంటున్నా. పిచ్చిగా సీనియర్, భయం, టెన్షన్. నాలో నేను దాచుకున్న నిజాన్ని కక్కేస్తాను. లేకపోతే టెన్షన్లో నా బుర్ర బద్దలైపోయేలా ఉంది. చెప్పేస్తాను, మీకే చెప్పేస్తాను. మీరే నాలో దాచుకున్న నిజాన్ని వినాల్సిందే. మళ్ళీ ఇంకో సీక్రెటా? నానేమన్నా సీక్రెట్ లాక్కట్లేట్రా. అందరూ వచ్చి సీక్రెట్లు నాకు సేపు చేస్తారు. ఎన్నెన్ని దాచాలరా? నేను ఎన్నెన్ని దాచాలంటున్నాను. రేయ్, ఒక నిజాన్ని దాచడం ఎంత కష్టమో నీకు తెలుసా? నాకు తెలుసు. అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు నటించడం ఎంత కష్టమో తెలుసా? నాకు తెలుసు. కడుపు నిండా రహస్యాలు దాచుకుని సగం సగం తినడం ఎంత కష్టమో తెలుసా? నాకు తెలుసు. ఎవరికి ఏమవుతారో, ఎవరు ఎప్పుడు ఏడ్ చేస్తారో అన్నీ తెలిసి ఏమీ తెలవనట్టు పైకి నవ్వుతూ లోపల దాచుకోవటం ఎంత కష్టమో తెలుసా? నాకు మాత్రమే తెలుసు. సీనియర్, ఇన్ని దాచుకున్న మీరు నేను చెప్పే ఒక్కదాన్ని కూడా దాచుకొని నా భారం తగ్గించండి ప్లీజ్. ఎంతైనా సీనియరే కదా. సర్లే, లేదు చెప్పేసి. అసలు విషయం ఏంటంటే, కార్తిక్ గారు ప్రమీలా మేడం మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఆల్రెడీ మీకు చెప్పేశాను కదా. అది కేవలం ఇంట్రెస్ట్ కాదు, ఇష్టం, ప్రేమ అని అర్థమైపోయింది. అసలు ఏం జరిగిందంటే, జరిగింది అదే విషయం. మేడం గారు జస్ట్ కొలీగ్గా మంచి వ్యక్తిగా అభిమానిస్తుంది అంతే. కానీ కార్తిక్ గారు మాత్రం పీకల్లోతులోకి ప్రేమించేస్తున్నారు. ఆ ప్రేమ మేడం గారిని కూడా కదిలిస్తే, ఆ విషయం రుద్ర గారికో శకుంతల గారికో తెలిస్తే నా గతేం కావాలి? సీనియర్. కార్తీక్ గుంటను ఇక్కడ పనిలో పెట్టింది ప్రమేల శైలికి దగ్గర చేయి. నాకు కార్తీక్ ప్రమేల శైలి మీద ఇష్టం కలగడం మంచిదే కదా. వీడికి అసలేసిన తేలకు గింజేసుకుంటున్నాడు పాప. బాధపడకరుగా మగ్గ, నాకు చెప్పినావు కదా, నీ బాధ తీరిపోలేదు కదా. ఈ రహస్యం నువ్వు ఏరే ఎవరికి తెలవకుండా చూసుకో. టెన్షన్ ఎక్కువైతే బీపీ మాత్రం మింగకురే. ఇదిగోరా మగ్గ, దీంతో ఇప్పుడు నేనేం చేయాలి? విసుక్కోవటమే.